నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగన్ పాలనలో అడుగడుగున అంబేద్కర్ కు అవమానం. రాజ్యాంగాన్ని చెత్తబుట్టలో పడేసిన సీఎం. దార్శనికుడి విగ్రహావిష్కరణ చేసే అర్హత ఉందా అని ప్రశ్నలు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ పేరుతో జగన్ కొత్త నాటకం. మళ్లీ మోసం చేశారని దళిత సంఘాల మండిపాటు. ప్రశ్నాస్త్రాలు సంధించిన తెలుగుదేశం. నియోజకవర్గ ఇన్ఛార్జీలతో వైకాపా 4వ జాబితా. 9 మందిలో 8 మంది ఎస్సీ అభ్యర్థుల మార్పు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ వేళ దళితులపై చిన్న చూపు. వైకాపా చోదక శక్తులుగా ఎర్రచందనం స్మగ్లర్లు. అంగా అర్ధబలం సమకూరుస్తున్న నిందితులు. పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తున్న అధికార పార్టీ. పార్లమెంటు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా భాజపా చర్యలు. తెలంగాణలో 35 జిల్లాలు మోర్చాలకు నూతన అధ్యక్షుల నియామకం. యాదాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణంలో అక్రమాలపై విజిలెన్స్. త్వరలోనే పూర్తిస్థాయి దర్యాప్తు. ఇప్పటికే కీలక పత్రాలు స్వాధీనం. తొలిసారి బయటకు అయోధ్య రాములోరి విగ్రహ ఫోటోలు. నిల్చున్న రూపంలో బాలరాముడు. నేడు కొనసాగనున్న ప్రాణ ప్రతిష్ఠ క్రతువులు. యాంటీబయాటిక్స్ రాస్తే కారణం చెప్పాల్సిందేనన్న కేంద్రం. ప్రిస్క్రిప్షన్పై వివరాలు రాయాలని వైద్యులు ఫార్మాసిస్టులకు లేఖ. అంబేద్కర్ ప్రజాస్వామ్య ప్రేమికుడు. సీఎం జగన్ అరాచక పాలకుడు. అంబేద్కర్ది స్వేచ్ఛాతత్వం, జగన్ది పెత్తందారీ వ్యక్తిత్వం. అంబేద్కర్ది మానవతావాదం, జగన్ది వితండవాదం. అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల బాంధవుడైతే జగన్ వారి పాలిట రాక్షసుడు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్నే పక్కన పెట్టి నా పాలన నా ఇష్టం అన్న నిరంకుశుడు జగన్. ఇద్దరికీ నక్కకు నాగలోగానికి ఉన్నంత తేడా ఉంది కదా. అలాంటి జగన్కు అంబేద్కర్ పేరెత్తే అర్హత ఉందా? జగన్ ఆ దార్శనికుణ్ణి ఆకాశానికి ఎత్తుతున్నారా, అవమానిస్తున్నారా? అసలు అంబేద్కర్ చెప్పిందేంటి, జగన్ చేసిందేంటి? అబ్కారీ శాఖపై ప్రభుత్వం తనకున్న అధికారాన్ని, ఆదాయాన్ని పిండుకునేందుకు కాకుండా మద్యం అలవాటుతో ప్రజలు నైతికంగా పతనం కాకుండా నిరోధించాలి. మద్యపాన దురలవాటు నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిందిది. కాని జగన్ చేసిందేంటి? నేను బటన్లు నొక్కాలి, జనం తాగి ఊగాలంటూ ప్రభుత్వ ఆధ్వర్యంలోని మద్యం దుకాణాలు తెరిచారు. కుర్చీ ఎక్కినప్పట్నుంచి ఖజానాను సారా సొమ్ముతో నింపుకున్నారు. దశలవారీ మద్య నిషేధం అని మాటిచ్చి రివర్స్లో పేదల రక్తమాంసాలు పిండుకున్నారు. 1,15,000 కోట్ల ఆదాయం దండుకున్నారు. ప్రజల మేలు కోసం రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలని, వనరులను వీలైనంత ఎక్కువ ప్రయోజనం కలిగే విధంగా వినియోగించాలని, లేదంటే రుణాలు తిరిగి చెల్లించే విషయంలో రాష్ట్ర ఆర్థిక వనరులకు భారంగా పరిణమిస్తుందన్నది అంబేద్కర్ మాట. ఈ విషయంలో జగన్ ఏం చేశారు? ఈ విషయంలో జగన్ ఏం చేశారు? రాష్ట్ర రుణభారాన్ని 10 లక్షల కోట్లు దాటించారు. సంపద సృష్టిని మరచిపోయి అందిన చోటల్లా అప్పులు తెచ్చారు. జీతాలు, పింఛన్లు, గుత్తేదారులకు బిల్లులు ఇలా ఏవీ సకాలంలో ఇవ్వకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కుక్కలు చింపిన విస్తరి చేశారు. ఆదాయాలకు మూలమైన పరిశ్రమలను ధ్వంసం చేస్తే ప్రజల జీవన ప్రమాణాలు పెరగవు. పరిశ్రమల్ని నాశనం చేయదలుచుకున్న వారు ప్రజాబంధులు కాదు. తన దృష్టిలో అలాంటి వారు ప్రజాశత్రువులే అన్నది అంబేద్కర్ మాట. కాని జగన్ బాట పరిశ్రమల్ని తరిమేయడం, రాజకీయ కక్షతో పారిశ్రామికవేత్తల్ని హింసించడం. అమర్ రాజా, జాకీ, రిలయన్స్, ఏషియన్ పల్ప్, లులు వంటి సంస్థల్ని వెళ్లగొట్టింది జగన్ రాక్షస ముఠా కాదా? విద్యా వ్యాప్తికి కృషి చేయడమే విశ్వవిద్యాలయ కర్తవ్యం. స్థానిక భాషను బోధనా మాధ్యమంగా స్వీకరిస్తే తప్ప ఆ లక్ష్యం నెరవేరదు. ప్రాంతీయ భాషలో విద్యాబోధన జరగాలన్నది తన ఖచ్చితమైన అభిప్రాయమని అంబేద్కర్ చెప్పారు. సామాజిక న్యాయం అంటూ పోజులు కొడుతున్న జగన్ చేసిందేంటి? మాతృభాషను మృతభాషగా మార్చడానికి కంకణం కట్టుకున్నారు. పరాయి భాషలో బోధించగలిగే ఉపాధ్యాయులు లేకుండా ప్రాథమిక తరగతుల్లోని పిల్లలకు
ఆంగ్లంలోనే చదువులు చెప్పాల్సిందేనని చెలగాటమాడుతున్నారు. అశాస్త్రీయ ఆలోచనలు, అసంబద్ధ వాదనలతో విద్యార్థుల అభ్యాస సామర్థ్యాల్ని దెబ్బతీసి రేపటి పౌరులకు తీరని అన్యాయం చేశారు. ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే క్రియాశీలక ప్రతిపక్షం ఉండి తీరాలి. పాలకుల తప్పొప్పులు ఎండగట్టి ప్రజలకు జవాబుదారీ చేయడానికి గట్టి విపక్షం అత్యవసరమని అంబేడ్కర్ నిక్కచ్చిగా చెప్పారు. కాని జగన్ చేసిందేంటి? అధికార మదం తలకెక్కించుకున్నారు. ప్రతిపక్ష పార్టీలు నేతల్ని పెట్టుడు కేసులతో పీడిస్తున్నారు. ఎవరు ఎదురు చెప్పినా అక్రమ కేసులతో కాల్చుకు తింటున్నారు. చివరకు సోషల్ మీడియా పోస్టుల్ని సహించలేక పోలీసు స్వామ్యానికి తెరతీశారు. హిట్లర్ను మించిన నియంతలా మారి ప్రజాస్వామ్యాన్ని రాచి రంపాన పెడుతున్నారు. పౌరుల భావ ప్రకటన హక్కులో పత్రికా స్వేచ్ఛ అంతర్భాగం. పత్రికల్లో రాయడం అంటే సంబంధిత వ్యక్తులు తమ భావ ప్రకటన స్వేచ్ఛను వినియోగించుకోవడం. శాంతి భద్రతలు, నైతిక ప్రయోజనాలకు తప్ప భావ ప్రకటన స్వేచ్ఛను, పత్రికా స్వాతంత్ర్యాన్ని కుదిస్తూ ఏ చట్టమూ చేయకూడదన్నది అంబేడ్కర్ మాట. కాని జగన్ అనైతిక ప్రయోజనాల కోసం విమర్శనాత్మక వార్తలు ప్రచురించే పత్రికలపై కత్తిగట్టారు. ప్రభుత్వ తప్పుల్ని ఎత్తిచూపే పత్రికలు, ఛానళ్లపై పగ తీర్చుకునేందుకు 2430 పేరిట నల్లజీవో తెచ్చారు. తనకు డప్పు కొట్టకపోతే అంతు చూస్తానన్నట్లు తెల్లదొరల నాటి చీకటి చట్టాన్ని వాడుకున్నారు. 2 ఛానళ్లపై రాజద్రోహం కేసులు పెట్టారు. ఎన్నికలు సక్రమంగా, నిష్పాక్షికంగా జరగడం ప్రజాస్వామ్యానికి పునాది లాంటిది. చట్టసభలకు ఎవరిని పంపించాలన్నది పూర్తిగా ప్రజల ఇష్టం. అందుకే ఓటు హక్కు వినియోగంలో జనానికి స్వేచ్ఛ ఉండాలన్నది రాజ్యాంగ నిర్మాత అభిమతం. కాని జగన్ది అసలు ఎన్నికలు అవసరమా అనే మనస్తత్వం. ఎన్నికలంటూ జరిగితే వైకాపా మద్దతుదారులు తప్ప వేరెవ్వరినీ ఓటేయనీయరాదనే బరితెగింపు. పొరుగు రాష్ట్రాల జనంతో దొంగ ఓట్లేయించి నిష్పాక్షిక ఎన్నికలకు సమాధి కట్టిన దుర్మార్గం జగన్ది. నేటికి ఓటరు జాబితాలతో బంతాట ఆడుతున్నారు. విపక్ష సానుభూతి పరుల ఓట్లు గంపగుత్తగా తీసేసి బతికుండగానే చంపేస్తున్నారు. ప్రజలు చీత్కరించుకుంటున్నా అడుగులకు మడుగులొత్తే అధికారులు, వాలంటీర్ల సాయంతో దొంగ ఓట్ల దందాకు కుట్రపన్నారు. ప్రభుత్వాన్ని, మంత్రివర్గాన్ని, అధికారులను ఒక వర్గానికో, ఒక కులానికో పరిమితం కాకుండా చూసుకోవాలి. ప్రజల విశ్వాసం పొందాలంటే అదే ఏకైక మార్గం అన్నది అంబేడ్కర్ మాట. జగన్ మాత్రం ప్రజల్ని కులాల వారీగా విభజించి పాలించారు. కొన్ని వర్గాల మీద నిత్యం విషం చిమ్మించి విద్వేషాలు రెచ్చగొట్టారు. ప్రతి చోట ఒకే సామాజిక వర్గానికి పెద్దపీటేశారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని అయినవారితోనే నింపేసి నిరంకుశ అధికారాన్ని చెలాయించారు. ప్రజల స్వేచ్ఛను రక్షించాలి. అది జరగాలంటే సమాజంలోని గూండాలు, నేరవర్గాల పీచమణచాలి అన్నది బాబాసాహెబ్ భావన. కాని జగన్ పాలనంటేనే రౌడీ రాజ్యం, గూండా స్వామ్యం. వైకాపా గూండాలకు ఏకంగా ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలు, ఇళ్ల మీద కర్రలు, రాడ్లతో దాడి చేసేంత అపరిమిత స్వేచ్ఛనిచ్చిన దుస్సాహసి జగన్. వ్యతిరేకంగా మాట్లాడిన వారిని మానసికంగా, శారీరకంగా కుళ్లబొడుస్తున్నారు. అతిపెద్ద నేరముఠాగా అవతరించిన అధికార పక్షానికి అరాచక పాలకుడిగా మిగిలిపోయారు. ఒక వర్గం ప్రజలను అణగదొక్కే అధికారం మరో వర్గానికి లేదు. అసమానతలు, వివక్షలను పారదోలి సమాజంలో సమానత్వాన్ని సాధించడమే ఆదర్శంగా ప్రజాపాలన సాగాలన్నది అంబేడ్కర్ ఆకాంక్ష. కాని జగన్ చేసిందేంటి? వైకాపా నాయకులే దళితులపై దమనకాండకు దిగినా నోరెత్తని నయా నీరో జగన్. కోవిడ్ సమయంలో మాస్కుల్లేవని ప్రశ్నించిన దళిత డాక్టర్ సుధాకర్ చావు కళ్లజూశారు. దళిత డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుపై ఈగ వాలనీయకుండా చూసుకుంటున్నారు. వైకాపా నేతల వేధింపులు, పోలీసుల చిత్రహింసలు తట్టుకోలేక అభాగ్య దళితులు, మైనారిటీలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే జాలి దయాలేని నిర్దయ గుణం జగన్ది. దళితులపైనే ఎస్సీ ఎస్టీ చట్టం ప్రయోగించే తెంపరితనం జగన్కే సాధ్యం. ఇలా అంబేడ్కర్ ఆశయాలకు అడుగడుగునా తూట్లు పొడిచిన జగన్కు ఆ మహనీయుడి విగ్రహాన్ని తాకే అర్హతుందా? ఓవైపు ఆకాశమంత విగ్రహం పెట్టి అంబేడ్కర్ను గౌరవిస్తున్నామని ఫోజులు కొడుతూ, మరోవైపు విదేశీ విద్యానిధి పథకానికి అంబేడ్కర్ పేరు తొలగించి జగన్ పేరు తగిలించుకోవడం బరితెగింపు కాదా? ఇది రాజ్యాంగ నిర్మాతను ఆకాశానికెత్తడమా, అవమానించడమా?
విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ నేడు జరగనుంది. సీఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని, దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ దిల్లీరావు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా తెలిపారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో భారీ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సభకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేశారు. విగ్రహావిష్కరణ దృష్ట్యా నగరంలో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించినట్లు తెలిపారు. ఎస్సీ ఎస్టీలను సీఎం జగన్ మరోసారి మోసం చేశారని దళిత ఐక్యవేదిక వ్యవస్థాపకులు అదాడ మోహన్ అన్నారు. 100 ఎకరాల్లో అంబేద్కర్ స్మృతివనం కడతామని చెప్పి కేవలం 16 ఎకరాల్లోనే విగ్రహం ఏర్పాటు చేశారన్నారు. విగ్రహ ప్రారంభోత్సవానికి దళిత సంఘాలకు ఆహ్వానం లేకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. 28 రకాల సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేసి దళితులను సీఎం నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులంటే అంత ప్రేమే ఉంటే కోడికత్తి నిందితుడు శ్రీను కేసు విషయంలో కోర్టుకు ఎందుకు వెళ్లటం లేదో చెప్పాలని నిలదీశారు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిన సీఎం జగన్ అదే అంబేద్కర్ విగ్రహంతో రాజకీయాలు చేస్తున్నారని తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు మండిపడ్డారు. 13 అంశాలతో జగన్కు లేఖ రాసిన ఆయన 5 ఏళ్ల పాలనలో 300 మంది దళితులను హతమార్చారని, వేలాది మందిపై అక్రమ కేసులు పెట్టారని దుయ్యబట్టారు. దళితులకు రాజ్యాంగబద్ధంగా అమలు కావలసిన 28 సంక్షేమ పథకాలను రద్దు చేశారన్న ఆనందబాబు వారికి చెందిన 12,000 ఎకరాల అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కున్నారని లేఖలో ప్రస్తావించారు. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేశారని, దళితుల దమనకాండ నేరస్తులకు కొమ్ము కాశారని మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీల విద్య, ఉపాధి ప్రమాణాలు పెంచేందుకు ఏర్పాటైన సబ్ ప్లాన్ను నిర్వీర్యం చేశారని, ఎస్సీ కార్పొరేషన్ను నిలిపివేశారని ఆక్షేపించారు. రాజధాని అమరావతిలో 25 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన అంబేద్కర్ స్మృతి వనాన్ని అర్ధాంతరంగా నిలిపివేశారని గుర్తు చేశారు. లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీల 4వ జాబితాను వైకాపా విడుదల చేసింది. ఒక లోక్సభ, 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు మార్పుల వివరాలను మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. వీటిలో ఒక్క కనిగిరి మినహా మిగిలినవన్నీ ఎస్సీ నియోజకవర్గాలే. నియోజకవర్గాల నేతల్ని పిలిచి మాట్లాడుతున్న జగన్ 1 ఆరా తప్ప అత్యధిక శాతం ముందుగా తాను నిర్ణయించిన పేర్లే ఖరారు చేస్తున్నారు. 4వ జాబితాలో 9 స్థానాల్లో మార్పులు చేస్తే అందులో 8 ఎస్సీలవే కావడం దళితుల పట్ల జగన్కు ఉన్న చిన్నచూపుకు నిదర్శనమని విమర్శలు చెలరేగుతున్నాయి. అందులోనూ 4 ఎస్సీ, 1 బీసీ ఎమ్మెల్యేని పూర్తిగా పక్కన పెట్టేశారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహావిష్కరణను సామాజిక న్యాయ వేడుకగా చేస్తున్న వైకాపా సర్కార్ ఈ వేడుక సందర్భంగా దళిత ఎమ్మెల్యేలకు వారి టికెట్లను చించేస్తూ బహుమానం ఇచ్చింది. ఇప్పటి వరకు 4 జాబితాల్లో 59 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చేసిన మార్పుల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు కలిపి 34 టికెట్లు ఎత్తేయగా వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే 21 మంది ఉన్నారు. పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకి ఉన్న ఇన్ఛార్జీలు ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో, ఎవరైతే పార్లమెంట్ సభ్యులు ఉన్నారో వాళ్ళకి బదులుగా ఇప్పుడు నేను చెప్పబోయే పేర్లు వారిని ఇన్ఛార్జిగా నియమించడం జరుగుతుంది. చిత్తూరు ఎంపీ స్థానానికి నారాయణ స్వామి గారు, జిల్డీ నెల్లూరు ఎస్సీ స్థానానికి ఎన్ రెడ్డప్ప గారు, సింగనమల్ల ఎస్సీ నియోజకవర్గానికి ఎం వీరాంజనేయులు గారు, నందికొట్కూరు ఎస్సీ నియోజకవర్గానికి డాక్టర్ సుధీర్ గారు, ఇరువురు ఎస్సీ నియోజకవర్గం నల్లగడ్డ స్వామిదాస్ గారు, మడకసర ఎస్సీ నియోజకవర్గం గేర లక్కప్ప గారు, ఒవ్వూరు ఎస్సీ నియోజకవర్గానికి తలారి వెంకటరావు గారు, గోపాలపురం ఎస్సీ తానేటి మంది గారు, కనిగిరి నియోజకవర్గానికి సద్దాల నారాయణ గారిని పార్టీ ఇన్ఛార్జ్, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ గారు నియమించిన విషయాన్ని తమ ద్వారా తెలియజేస్తున్నాం. ఎర్రచందనం దొంగలు శేషాచలం అడవుల్లో ఉంటాయి. మరి ఆ దొంగలు దొంగిలించే దొంగలు ఎక్కడుండాలి? అందులో ఆలోచించడానికి ఏముంది? కటకటాల వెనుకే కదా. గత ప్రభుత్వంలో ఎర్ర దొంగలు జైల్లోనే ఉండేవాళ్లు. వైకాపా అధికారంలోకి వచ్చాక వాళ్లకు మహజ్జాతకం పట్టింది. జైలు యోగం పోయి రాజభోగం మొదలైంది. నాటి స్మగ్లర్లే ఇప్పుడు అధికార పార్టీకి చోదక శక్తులు. ఏంచక్కా ఎర్రచందనం స్మగ్లింగ్ చేసుకుంటారు. వైకాపాకు కావలసిన వనరులు సమకూరుస్తారు. ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాలో అంగ, అర్ధబలం అన్నీ తామై అధికార పార్టీకి అండదండగా నిలుస్తున్నారు. వైకాపా ప్రభుత్వంలో పార్టీలో పెద్దరికం వెలగబెడుతున్న ఓ నాయకుడు వారికి అండదండలు అందిస్తున్నారు. ఎర్రచందనం ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాలకే ప్రత్యేకమైన సహజ వనరు. ఇప్పుడు ఆ 2 జిల్లాల్లో వైకాపాకు అదే చోదక శక్తిగా మారింది. ఆ 2 జిల్లాల్లో వైకాపా నుంచి బరిలో నిలిచే అభ్యర్థులకు ఎర్రచందనం స్మగ్లర్లే బలం, బలగం. ఎలాగంటారా? దొంగలే వైకాపాకు ఆర్థిక ఆక్సిజన్ అందిస్తున్నారు. స్మగ్లింగ్ సొమ్మునే తమ రాజకీయ ఉన్నతికి పెట్టుబడిగా పెడుతున్నారు. స్మగ్లర్లకు వైకాపాకు మధ్య సంబంధాలు క్రమంగా ఎన్నికల అనుబంధంగా మారిపోతున్నాయి. దానికి నిదర్శనం విజయానందరెడ్డి. ఈయనో పేరు మోసిన స్మగ్లర్. ఒకప్పుడు సాధారణ కారు డ్రైవర్.
ఆ తర్వాత ఎర్రచందనం స్మగ్లింగ్లోకి దిగి కోట్లకు పడగలెత్తారు. 2014లో అప్పటి ప్రభుత్వం పీడీ యాక్టు ప్రయోగించడంతో కొన్నాళ్లు జైల్లో గడిపారు. గత ఎన్నికల్లో కొందరు వైకాపా అభ్యర్థులకు విజయానందరెడ్డే పెట్టుబడి పెట్టారనే ఆరోపణలున్నాయి. వైకాపా అధికారంలోకొచ్చాక విజయానందరెడ్డికి జగన్ ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. 2024 అసెంబ్లీ ఎన్నికలకు చిత్తూరు వైకాపా అభ్యర్థిగా ఖరారు చేశారు. అధికారం అండతో గత 4.5 విజయానందరెడ్డి తన అనుచరుల ద్వారా అడ్డు అదుపు లేకుండా స్మగ్లింగ్ నడిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొల్లం గంగిరెడ్డి అందరికీ అంతర్జాతీయ స్మగ్లర్గానే తెలుసు. కానీ రైల్వే కోడూరు నియోజకవర్గంలో వైకాపాకు ఆయనే పెద్ద దిక్కు. నియోజకవర్గంలో పార్టీని అన్నీ తానే నడిపిస్తున్నాడు. 2014లో తెలుగుదేశం అధికారంలోకొచ్చాక నకిలీ పాస్పోర్టుతో విదేశాలకు పారిపోయాడు గంగిరెడ్డి. అంతర్జాతీయ స్మగ్లర్లతో ఉన్న సంబంధాలు అడ్డుపెట్టుకుని బహ్రెయిన్, దుబాయ్, సింగపూర్, కౌలాలంపూర్ వంటి దేశాల్లో దాదాపు 10 నెలలు తలదాచుకున్నాడు. చంద్రబాబు హయాంలో ఏపీ పోలీసులు ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించారు. అలా శ్రీలంకకు మకాం మార్చుతూ మారిషస్ విమానాశ్రయంలో చిక్కిన గంగిరెడ్డిని ఏపీ పోలీసులు పట్టుకొచ్చి జైల్లో వేశారు. వైకాపా అధికారంలోకొచ్చాక గంగిరెడ్డి దందాలకు అడ్డేలేదు. అధికారం చేతుల్లో ఉండడంతో 4.5 ఏళ్లుగా అనుకున్నది అనుకున్నట్లుగా నడిపిస్తున్నాడు. ఇప్పటికే అనేక మంది ఎర్ర స్మగ్లర్లు వైకాపా ఎంపీపీలు, జెడ్పీటీసీలుగా మారిపోయారు. రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండల పరిషత్ అధ్యక్షుడు ముద్దా వెంకట సుబ్బారెడ్డి పేరు మోసిన ఎర్రచందనం స్మగ్లర్. కొన్ని కేసుల్లో అరెస్టై జైలుకు వెళ్లొచ్చారు. కొల్లం గంగిరెడ్డికి సమీప బంధువు కూడా. మరో స్మగ్లర్ చీకంపల్లి నాగేశ్వరరెడ్డి వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఇప్పుడు మైదుకూరు నియోజకవర్గంలో వైకాపా ముఖ్య నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. బ్రహ్మంగారి మఠం మండల పరిషత్ అధ్యక్షుడు వీరనారాయణరెడ్డికి సోదరుడు. మరో స్మగ్లర్ గజ్జల శ్రీనివాసరెడ్డి పీలేరు నియోజకవర్గం కంభంవారిపల్లె మండల వైకాపా జెడ్పీటీసీ శృతి భర్త. వైకాపాలో మండల స్థాయిలో కీలక నాయకుడిగా ఉన్నాడు. నాగేశ్వరరెడ్డి, శ్రీనివాసరెడ్డి స్మగ్లింగ్ను గత ప్రభుత్వం పీడీ యాక్టు పెట్టి కట్టడి చేయగా వైకాపా ఏలుబడిలో అక్రమాలకు అండదండలు అందాయనే విమర్శలున్నాయి. ఈ ఫోటోలో ఉన్నది అభినవ్, చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలం గొల్లచిమ్మనపల్లె ఎంపీటీసీ. అంతకు మించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రధాన అనుచరుడు. ఏపీ నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ కర్ణాటకలోని కోలార్లో గతేడాది పోలీసులకు పట్టుబడ్డాడు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం పనపాకం పంచాయతీ అరిగిరివారి పల్లెకు చెందిన వైకాపా నేత నాగభూషణం కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ చిక్కారు. ఇలా ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల పరిధిలో గతంలో చిన్నా చితకా స్మగ్లర్లుగా ఉన్నవారు సైతం వైకాపా ఏలుబడిలో బడా స్మగ్లర్లుగా మారారు. స్మగ్లింగ్ ద్వారా సంపాదించిన డబ్బు పెట్టుబడిగా పెట్టి కొందరు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా మారగా మరికొందరు నామినేటెడ్ పదవులు దక్కించుకున్నారు. వైకాపా ప్రభుత్వంలో పార్టీలో పెద్ద మనిషి, ఆయన కుమారుడు, తిరుపతి పక్కనున్న ఓ నియోజకవర్గ ప్రజాప్రతినిధి వీళ్లను ప్రోత్సహిస్తున్నారనే విమర్శలున్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుపొందడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ విభాగం పార్టీలో కీలక మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో సరిగా పనిచేయని జిల్లా అధ్యక్షులు, మోర్చా చీఫ్లు, పదాధికారులను మార్చి ఆ స్థానాల్లో కొత్తవారిని భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి నియమించారు. అధికారిక ప్రకటనతో అసమ్మతి తలెత్తే అవకాశం ఉండటంతో కొత్తగా నియమితులైన వారికి పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఫోన్ ద్వారానే సమాచారం ఇస్తున్నారు. వికారాబాద్ జిల్లాకు మాధవరెడ్డి, యాదాద్రి భువనగిరికి భాస్కర్, నిజామాబాద్కు దినేష్, సిద్దిపేట బాధ్యతలను మోహన్ రెడ్డికి అప్పగించినట్లు సమాచారం. ఎస్టీ మోర్చా తెలంగాణ అధ్యక్షుడిగా కళ్యాణ నాయక్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా కొండేటి శ్రీధర్ను నియమించినట్లు సమాచారం. ఇంకా ఎంతమందిని మార్చారన్న దానిపై పూర్తి వివరాలు తెలియరాలేదు. అయితే పార్టీ నాయకత్వం అవలంబిస్తున్న తీరుతో రాబోయే ఎన్నికల్లో లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందని భాజపా శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. నల్గొండ జిల్లా వీర్లపాలెం వద్ద నిర్మిస్తున్న యాదాద్రి సూపరెటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రంపై తెలంగాణ విజిలెన్స్ బృందం దృష్టి సారించింది. ప్లాంట్ నిర్మాణం, పనుల టెండర్లు, నిర్వాసితులకు పరిహారం చెల్లింపుల్లో భారీగా అవకతవకలు జరిగాయని ఇటీవల అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించిన నేపథ్యంలో ప్లాంట్లోని కీలక పత్రాలను విజిలెన్స్ బృందం 2 రోజుల క్రితం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ప్లాంట్ నిర్మాణం సమయం నుంచి జరిగిన భూసేకరణ, నిధుల కేటాయింపు, వ్యయాలకు సంబంధించిన దస్త్రాలు అందులో ఉన్నట్లు తెలిసింది. త్వరలోనే పూర్తి విజిలెన్స్ బృందం క్షేత్రస్థాయిలో అక్కడ పర్యటించి అధికారులను విచారించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పార్లమెంటు ఎన్నికల కోసం భారాస ఎమ్మెల్సీలు విస్తృతంగా పనిచేయాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. పార్టీ ఎమ్మెల్సీలతో తెలంగాణ భవన్లో సమావేశమైన కేటీఆర్ లోక్సభ ఎన్నికల్లో శాసనమండలి సభ్యుల పాత్ర, కార్యాచరణపై చర్చించారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం అసెంబ్లీలో ఒత్తిడి తెస్తున్నామన్న ఆయన తమకు తోడుగా ఎమ్మెల్సీలు పార్టీకి కళ్ళు చెవుల మాదిరిగా పనిచేయాలని కోరారు. నియోజకవర్గాల్లోని పార్టీ శ్రేణులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. గ్రామం నుంచి పాలిట్ బ్యూరో వరకు పార్టీని పునర్వ్యవస్థీకరించాలని అధినేత కేసీఆర్ భావిస్తున్నారని, జిల్లాల కేంద్రంగా పార్టీ కార్యక్రమాలను క్రియాశీలం చేస్తామని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉన్నా భారాసకే గెలుపు అవకాశాలు బలంగా ఉన్నాయని కేటీఆర్ అన్నారు. త్వరలో ఎమ్మెల్సీలతో కేసీఆర్ సమావేశం ఉంటుందని, అందులో శాసనమండలి పార్టీ నేతను ఎన్నుకుంటారని తెలిపారు. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ కోసం నిర్వహిస్తున్న సంప్రదాయ ఆచార క్రతువులు 4వ రోజుకు చేరాయి. నేడు పవిత్ర అగ్ని పూజను వేద మంత్రాల మధ్య నిర్వహించనున్నారు. ఆ తరువాత నవగ్రహాలు అలాగే హవన స్థాపన క్రతువును జరపనున్నట్లు ఆలయ ట్రస్ట్ ఇప్పటికే తెలిపింది. గురువారం గర్భగుడిలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన చిత్రాన్ని కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్ ట్వీట్ చేశారు. కళ్లకు గంతలు కట్టిన చిన్నారి రామయ్య నల్లరాతి రంగులో దర్శనమిచ్చాడు. అటు సరయూ నది వద్ద హారతి సమర్పణ కార్యక్రమం కనుల విందుగా జరిగింది. సంప్రదాయ ఆచారాల్లో భాగంగా మందిర సమీపంలో దీపం వెలిగించేందుకు ఏర్పాట్లు చేసిన భారీ మట్టి ప్రమిద సిద్ధమైంది. 300 అడుగులు ఉన్న ఆ ప్రమిదలో నింపేందుకు క్యాన్ల కొద్దీ నూనెను తరలించిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రారంభోత్సవం అనంతరం భక్తుల బస కోసం ఇప్పటికే తీర్థక్షేత్రపురం లేదా టెంట్ సిటీని సిద్ధం చేసిన మందిర ట్రస్ట్ ఆశ్రయ స్థల్ను అందుబాటులోకి తెచ్చింది. భక్తులకు అవసరమైన అన్ని వసతులు ఇక్కడ సిద్ధం చేశారు. అటు ఇప్పటికే భద్రతా వలయంలోకి చేరుకున్న అయోధ్యలో తుది దశ ఏర్పాట్లు జరుగుతున్నాయి. రహదారులపై ఎక్కడికక్కడ టైర్ కిల్లర్ స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేస్తున్నారు. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం వేళ స్వామివారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వేడుకలకు ఆహ్వానిస్తూ విశ్వ హిందూ పరిషత్ ప్రత్యేకంగా ఓ ఆధ్యాత్మిక గీతాన్ని రూపొందించింది. ప్రముఖ సంగీత దర్శకుడు జోస్య భట్ల స్వరాలు సమకూర్చిన ఆ గీతాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలను రాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపనకు ఆహ్వానం పలుకుతూ వీడియో రూపంలో పాటను తీర్చిదిద్దారు. మాజీ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్, పలువురు విశ్వ హిందూ పరిషత్ ప్రముఖుల సమక్షంలో ఆ పాటను ఆద్యంతం పవన్ కళ్యాణ్ వీక్షించారు. అనంతరం విశ్వ హిందూ పరిషత్తుతో పాటు సంగీత దర్శకుడు జోస్య భట్ల, గాయని గాయకులకు అభినందనలు తెలిపారు. అనారోగ్య బాధితులకు యాంటీబయోటిక్స్ మందులను సిఫార్సు చేసేటప్పుడు అందుకు గల కారణాలను తప్పనిసరిగా మందుల చీటీలో తెలియచేయాలని వైద్యులను కేంద్ర ఆరోగ్య శాఖ కోరింది. అర్హులైన వైద్యులు రాసే ప్రిస్క్రిప్షన్ ఆధారంగానే యాంటీబయోటిక్స్ను విక్రయించాలని ఫార్మాసిస్టులకు సూచించింది. వైద్య సేవల డైరెక్టర్ డాక్టర్ అతుల్ గోయల్ దేశవ్యాప్తంగా ఉన్న వైద్య, ఫార్మాసిస్టు సంఘాలకు ఈ మేరకు లేఖ రాశారు. యాంటీబయోటిక్స్ ఔషధ వినియోగం అధికమైతే రోగుల్లో నిరోధకం పెరిగి దుష్పరిణాలు ఎదురవుతున్న నేపథ్యంలో ఈ సూచనలు జారీ అయ్యాయి. 16 ఏళ్ల కంటే తక్కువ వయసు వారి నుంచి ప్రవేశాలు తీసుకోవద్దని కేంద్ర విద్యాశాఖ కోచింగ్ సెంటర్లను ఆదేశించింది. సెకండరీ స్కూల్ పరీక్ష ఉత్తీర్ణులైన తర్వాత మాత్రమే కోచింగ్ ఇచ్చేందుకు చేర్చుకోవాలని మార్గదర్శకాలు జారీ చేసింది. విద్యార్థులను తప్పుదోవ పట్టించే ప్రకటనలు, ర్యాంక్ గ్యారంటీ, మంచి మార్కులు వంటి హామీలు ఇవ్వరాదని సూచించింది. విద్యార్థుల ఆత్మహత్యలు పెరగడం, కోచింగ్ సెంటర్లలో సదుపాయాల లేమి, వారు అనుసరిస్తున్న శిక్షణా విధానాలకు సంబంధించి ఫిర్యాదులు పెరగడంతో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది. శిక్షణకు సంబంధించి అభ్యర్థులను తప్పుదోవ పట్టించేలా పత్రికా ప్రకటనలు ఇవ్వరాదని కేంద్ర విద్యాశాఖ స్పష్టం చేసింది. మణిపూర్లో సాయుధ మూకలు మరోసారి రెచ్చిపోయాయి. బిష్ణుపూర్ జిల్లాలో వ్యవసాయ పనులు చేసుకుంటున్న 4 వ్యక్తులను తుపాకులతో దారుణంగా కాల్చి చంపారు. మృతి చెందిన వారిలో తండ్రి, కొడుకులు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. స్థానికంగా ఉన్న ఓ కొండ ప్రాంతం నుంచి వచ్చిన 5-6 దుండగులు వ్యవసాయ కూలీలకు బంధించి పాయింట్ బ్లాక్ రేంజ్లో కాల్చినట్లు వెల్లడించారు. అనంతరం అక్కడి నుంచి తిరిగి అడవుల్లోకి పారిపోయారని చెప్పారు. మరో ఘటనలో కంగ్పోక్సీ జిల్లాలో సాయుధ మూకలు జరిపిన కాల్పుల్లో ఓ గ్రామ వాలంటీర్ కూడా మరణించినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం నుంచి ఇప్పటి వరకు మణిపూర్లో జరిగిన వేర్వేరు ఘటనల్లో 2 పోలీసు కమాండోలతో సహా మొత్తం 7 హత్యకు గురయ్యారు. మోరే జిల్లాలో 2 పోలీసులను హత్య చేసిన ఘటనల్లో మయన్మార్ మిలిటెంట్ల హస్తం ఉన్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ పితంపురా ప్రాంతంలోని ఓ బహుళ అంతస్తుల భవనంలో రాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 2 కుటుంబాలకు చెందిన 6 సజీవ దహనమయ్యారు. మరో వ్యక్తి గాయపడినట్లు సమాచారం. మృతుల్లో 4 మహిళలే ఉన్నారు. సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక దళాలు స్థానిక పోలీసుల సహాయంతో 7గురిని రక్షించి బాబు జగ్జీవన్ రామ్ ఆసుపత్రికి తరలించాయి. 8 ఫైర్ ఇంజన్లు కూలింగ్ ఆపరేషన్లో పాల్గొన్నాయి. భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.